బెండకాయ వేపుడు కోసం మూకుడు పెట్టేసుకున్న 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని జీలకర్ర, ఆవాలు, మినపప్పు వేసుకున్నాను. ఎండుమిర్చి వేసేసుకుంటున్నాను. అదేవిధంగా కొద్దిగా కరివేపాకు కూడా ఇక్కడ వేసుకుంటున్నానండి. ఆ పోపు కొంచెం వేగిన తర్వాత ఈ పోపులోనే మనం 1 టీ స్పూన్ పసుపు వేసేసుకుంటాము. అదేవిధంగా 1 టేబుల్ స్పూను కారం వేసేసుకుంటామండి. రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇక్కడ వేసేసుకుంటాము. వేసుకున్న ఎమ్మటే మనం చక్రాల్లో తరుక్కున్నటువంటి బెండకాయలు వేసేసుకోవాలండి. అంటే ఆ నూనెలో కొంచెం అట్లా మెర్జ్ అవుతుంది పసుపు, ఉప్పు, కారం అన్నప్పుడే వేసేసుకోవాలి వెంటనే, లేకపోతే మాడిపోతుంది అనమాట. ఇంకా వేసేసుకున్న తర్వాత మంచిగా పైనుంచి కిందకి 1-2 సార్లు మిక్స్ చేసుకుంటూ పదే పదే తిప్పుతూ ఉండకూడదు అనమాట. దీంట్లో ఒక హాఫ్ లెమన్ చెక్క మనం పిండుకోవాలి. ఆ క్లిప్ మిస్ అయింది. నేను డెఫినెట్గా ఎప్పుడు బెండకాయ ఎప్పుడు చేసినా అది పిండుతానండి. అప్పుడు ఏంటంటే ఆ జిగురు అనేది తగ్గుతుంది. చూసారా కలర్ మారిపోయింది. మంచిగా మనకి బెండకాయ ఇప్పుడు రెడీ అయిపోతుందండి. ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక గుప్పుడు వేరుశనగ గుళ్ళు ఫ్రై చేసి